ప్లేస్ ఆపింది ఎందుకు? చాలు కూర్చోవాలి అందరూ. దాని మీద పెట్టరా మేమైతే ఇప్పుడు బస్సు కిందకి వెళ్తానికి కింద ఒక గుడి తిరిగి మళ్ళీ రైల్వే స్టేషన్కి వెళ్ళి మధ్యాహ్నానికి ట్రైన్ ఎక్కేస్తాం. ఓకే సెంటర్ బ్యాగ్ పైన పెట్టు. సంచాలు ఉండాలి, దానిలో లడ్డూలు ఉన్నాయి. సంచి ఇక్కడే ఉంది అక్క కింద. మర్చిపోలేదు అన్ని వచ్చినాయిగా. కింద ఇటు పెట్టి డోర్ చెకింగ్ అయిన తర్వాత నన్ను కూర్చొని ఒక్కసారి నేను డోర్ అక్కడ చెకింగ్ చేస్తారంట అక్క. నువ్వు ఇటు వచ్చే టోల్ గేట్ దగ్గర అక్కడ ఊరుకోరాళ్ళే. మళ్ళీ ట్రైన్ ఎగమంటా నన్ను కన్న తల్లి నవభాషల అంటే అంటే మెయిన్ రోడ్ మీకు వెళ్ళవా? ఇప్పుడు నువ్వు చెప్తావు మళ్ళీ ఇంకొకరికి. అబ్బాయి ఎన్ని దాటుకుని రావాలిగా. ఇక్కడ ఇద్దరు లెక్కేసిందే 13. టోల్ గేట్ దగ్గర చెప్పాలి. వాళ్ళు కిందకి వెళ్ళాక కూడా చెక్ చేస్తారు. కిందకి వెళ్ళాక మన వాంతులు చేసుకుంటాం. కిందకి వెళ్ళాక సరిపోద్ది. అనుష పాపని తెల్లవారు బయలుదేరంటారు. పక్కని మూడా మళ్ళీ వచ్చేయచ్చు తొందరగా. తొందరగా వచ్చేయచ్చురా. మళ్ళీ మళ్ళీ రావచ్చు. ఆడికి ఎంత ఆనందంగా ఉందో నాది అయిపోతే ఆడు రంగులో పెట్టి ఎవరా? నేను వెళ్ళనా అన్నావంటగా. ఏమో ఫస్ట్ పంపించడాన్ని బాబు. గట్టిగా అంతే. వెనక్కి వాళ్ళు కళ్ళు మూసుకో. కళ్ళు వాంపులు అయిపోతాయి. అడ్కాడు పప్పుగాడు భుజం మీద వాళ్ళు లేకపోతే పడుకో. భుజాలు మారుతున్నాయి ఏంటి? ఇక్కడ హట్ అవుతారా? సీట్ మీద వాళ్ళు కళ్ళు మూసుకుని పడుకో. కళ్ళు మూసుకుని పడుకో. నీ ఇష్టం. కళ్ళు తిరుగుతాయి. తెలియదు.
ఏమైపోయింది? భయమే లేదు. శ్రీశైలం వెళ్ళాను అంత భయం ఎంత దూరం నడిచామా అనిపించింది. అంత అనిపించలా. ఇది యూట్యూబ్లో పెట్టే వీడియో. ఇంత నడిచామని లింక్ పెడతా, షేర్ చేసుకోండి. ఎందుకంటే అన్ని ఫోన్లు పడకట్ అవ్వం. హనుమ వెంకటేశ్వర ఫేస్ కనబడుతుంది కదా. కింద ఫోన్ లోపల పెట్టి చాలా మంది ఉన్నారు. చాలా మంది వెళ్తున్నారు కదా. వీళ్ళు తెల్లజోరు బయలుదేరారు. మళ్ళీ వెళ్ళేది వేరే పదిహేను రోజులు ఒకసారి కంటిన్యూ